సరే ఎలాగో నీ కూతురు నేను గాంధర్ వివాహం చేసుకున్నాను కదా మేమిద్దరం అలా తిరిగేసి 3 రోజుల తర్వాత వస్తాం మరి మంచిది నేటికి మా ఆశ్రమంలో విశ్రమించండి అలాగే స్వామి అప్పుడే వెళ్ళిపోతున్నారా మరి వెళ్ళిపోవాలి ఆయన చీకట్లో మనం ఎంతకాలం ఉండగలం నేనైతే ఒక 1 అవర్ ఉండగలను స్వామి మరి నేను ఏకంగా రోజు ఉన్నాను నేను ఇంకొండలేను నా వల్ల కాదు లోపల దీపం ఉంది కదా స్వామి చీకటి ఎక్కడుంది దీపం ఉండే మాత్రం ఏ లాభం నువ్వు ఉన్నావు కదా నల్లగాను స్వామి అయితే తమరు గుర్తుగా ఏమైనా ఇస్తారా 3 నెలలాగు మంచి గుర్తుండిపోయేది వస్తుంది చిప్పండి స్వామి స్వామి ఆ నాగలు ఆ ఉంగరాలు ఇలాంటివి ఏవైనా గుర్తుగా ఇస్తారా ఇస్తాను ఈ గుడ్లు కూడా ఇచ్చేసి నేను ఆకులు అలవలు కట్టుకుంటాలే స్వామి పోనీలే ఇదిగా నేను ఈ సెల్ ఫోన్ ఇస్తున్నాను నీకు అవసరమైనప్పుడు ఫోన్ చెయ్యా అటులేనే నేను వెళ్ళొస్తానే ఇదిగా ఏంటో మర్చిపోయాను ఇంకా ఫీల్ అయిపోతుంది బాబోయ్ స్వామి ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదమ్మా ఆ దుష్యంతుడు నిన్ను నమ్మించి మోసం చేశాడు అందుకే కొడుకు పుట్టి ఇన్నేళ్లైనా నిన్ను చూడటానికి రాలేదు ఈడేంటి నానా అలా నీళ్ళిపోతున్నాడేంటి విత్తు ఒకటైతే చెట్టు మరొకటి వస్తుందా మీ ఆయన 25 ఏళ్లకు మొదలు పెడితే వీడు 10 ఏళ్లకే మొదలు పెట్టాడు ఏటది నానా గాంధర్వ మ్యారేజీ లేదు లేదు ఇప్పుడు వెళ్ళి తేల్చుకుంటాను ఒరే చిన్నోడా లేగరా వెళ్దాం ఆయనతోనే వస్తాను వెళ్ళిరండి విజయోస్తు స్వామి ఎవరు నువ్వు నన్నే మర్చిపోయారా నేను శకుంతల్ని గాంధర్వ వివాహం గాంధర్వ వివాహమా ఎన్నో బ్యాచ్ నీది బ్యాచ్ ఏంటి అదే నీ నెంబర్ ఎంత ఏ నెంబరు అదే ఫోన్ నెంబరు ఓ అదా 9848483330 ఇదేంటి ఏరే రింగ్ టోన్ వస్తుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నమాట దుర్మార్గురాలు నువ్వు అబద్ధాలు ఆడక ఇదిగా నేను ఎంతమందికి ఫోన్ ఇచ్చినా రింగ్ టోన్ మాత్రం ఒకటే ఇస్తాను యాక్సిడెంట్ లో మర్చిపోయింది కానీ రింగ్ టోన్ మాత్రం మర్చిపోలేదు నేను ఎలా క్షమించండి స్వామి మీరు ఇచ్చిన ఫోన్ పోయింది అందుకే రింగ్ టోన్ మారింది నువ్వు అబద్ధాలు ఆడక చీ మీ జెంట్స్ అంతా ఇంతే మీ లేడీస్ అంతా ఇంతే అబద్ధాలు ఆడుతూ ఉంటారా పదరా పోదా అయినా ఓసారి టచ్ చేస్తా మళ్ళీ ఫోన్ చేస్తానుండు ఇదేంటి అదే రింగ్ టోన్ వస్తుంది ఇదిగో పని మనిషి ఈ ఫోన్ ఎక్కడ నీకు అడవిలో దొరికింది బాబు అడవిలో దొరికిందా అంటే పాపం శ్రీకుందరు పాడేసుకున్న ఫోన్ ఇదన్నమాట అంటే అంత నిజమన్నమాట నిజంగానే నేను గాంధర్వ వివాహం చేసుకున్నాను ఇదిగో శకుంతల అయ్ బాబోయ్ శకుంతల ఎవడీడు బుడ్డోడు అయ్ బాబు నా దారా కీరెట్ ఊడిపోతున్నా హ్యాపీ ఫ్యామిలీ మరి హ్యాపీ ఫ్యామిలీ
శివదాసు పార్వతి టీం రెడీయా? ఏంటి వెళ్ళేది? నాకు డైలాగులు గుర్తులేవు, నాకు ప్రాంప్టింగ్ కావాలి. తింగరదానా ఇంతసేపు ప్రాక్టీస్ చేసావు కదా, ఇంకా గుర్తులేదంటావేంటి? అయ్యో అయ్యో, ఇదిగో నేను ముందే చెప్పాను నాకు ప్రాంప్టింగ్ కావాలని. నాకు ప్రాంప్టింగ్ కావాలని. ప్రాంప్టింగా? సర్లే, అది ఎక్కడ అమ్ముతారో చెప్పు, తెప్పిస్తా. ప్రాంప్టింగ్ అంటే తినేది కాదు, మరి చెప్పేది. ఇదిగో ఇదిగో చెప్పు. చెప్తానన్నావుగా, చెప్పు చెప్పు. నేను చెప్పేది బూటేది అనలేదు, చెప్పేది అంటే ప్రాంప్టింగ్. ప్రాంప్టింగ్ అంటే ఎవరో ఒకరు స్టేజ్ పక్క నుంచి అందించడం అన్నమాట. నువ్వు ఉండవమ్మా. అర్థమైంది అర్థమైంది. ఏం అర్థమైంది? ప్రాంప్టింగ్ అంటే డైలాగ్ సప్లయర్. మహామేధావి. హలో, ఎవరినొకరిని పిలిచి మన స్క్రిప్ట్ ఇవ్వండి. నేను మర్చిపోయినప్పుడు డైలాగులు అందిస్తాడు. అర్థమైందా మీకు? పిలవండి పిలవండి. ఇక్కడ ఎవరున్నారు? ఏంటంటే ప్రాంప్టింగ్ చెప్పేవాళ్ళు కావాలా? ఏయ్, నాది మామూలు మెమరీ కాదు. 50 ఏళ్ల క్రితం సంగతులు కూడా గబగబ చెప్పేస్తా. ఆఫ్టర్ ఆల్ ఈ డైలాగులు నేను చెప్పలేనా? కరెక్టే. 5 రోజుల క్రితం రాత్రి ఏం కూర వేసుకుని తిన్నావు చెప్పు. చాలే, 5 రోజుల క్రితం తిన్న కూర ఎట్లా గుర్తుంటుంది చెప్ప? మరి 50 ఏళ్ల సంగతులు ఎలా గుర్తుంటాయి? సూపర్ అక్క, చెప్పవే ముస్లి. పోయి ప్రాంప్టింగ్ ఇచ్చే వాళ్ళని తెచ్చుకోపో. తెచ్చుకోవాలి. ఒరే నాయనా, ఒరే బాయ్, ఒరే సప్లయర్, ఒరే ఇక్కడ ప్రాంప్టింగ్ ఇచ్చే నీ అమ్మ నువ్వు చెప్పచ్చు కదే. సూపర్ అక్క, చెప్పవే ముస్లి. పోయి ప్రాంప్టింగ్ ఇచ్చే వాళ్ళని తెచ్చుకోపో. తెచ్చుకోవాలి. ఒరే నాయనా, ఒరే బాయ్, ఒరే సప్లయర్, ఒరే ఇక్కడ ప్రాంప్టింగ్ ఇచ్చే నీ అమ్మ నువ్వు చెప్పచ్చు కదే. ఒరే నాయనా నాయనా, బక్కపిల్లడా ఏంటి మేడం? నీకు డైలాగ్ ప్రాంప్టింగ్ చెప్పడం వచ్చా? నేను అసిస్టెంట్ డైరెక్టర్ మేడం, వచ్చు, సూపర్ గా చెప్తా. అవునా? సరే 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 సరే, మేము నాటకం చేసేటప్పుడు ఇస్తావా? ఇస్తాను మేడం. ఓకే ఓకే ఓకే. నా డైలాగ్ మాత్రం క్లియర్ గా చెప్పాలి. త్వరగా దాన్ని కూడా ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇంకోసారి అమ్మ అన్నంటే చంపుతాను. సరే, ఏం చేద్దామమ్మా? వస్తాయి. సారీ అక్క. చెప్పక్క, ఏం చేద్దాం? ఆ ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని దాచేస్తా. వాడి ప్లేస్ లో నేను వెళ్ళి ప్రాంప్టింగ్ ఇస్తా. ఆ అనసూయ బ్యాచ్ ని కన్ఫ్యూజ్ చేస్తా. నాటకాన్ని ఆపేస్తా. నువ్వు సూపర్ అక్క. తమ్ముడు, చెప్పాక స్క్రిప్ట్ చదువుతున్నావా? అవునక్క. నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఇక్కడ ఏదో శక్తి ఉంది. శక్తా? అవును, అక్కడ చూడు. కంటికి కనిపించకుండా కొడుతుంది. ఆ బొమ్మలో ఏదో శక్తి ఉందంట. నిజమా? ఎవరిని కొట్టింది? అదిగో దాన్ని. నన్ను కొట్టింది. ఎలా కొట్టింది? కొట్టావేంటక్క? నేనా? నిన్న? నేను కాదు, ఆ బొమ్మే అయ్యుంటుంది. మళ్ళీ కొట్టావేంటక్క? నేనా? చూసావుగా ఎలా కొడుతుందో. ఈ దెబ్బల నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలక్క? ఆ గదిలో ఆంజనేయ స్వామి ఫోటో ఉంది, వెళ్ళి తెచ్చుకో. అలాగే అక్క. వెళ్ళి 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 వెళ్ళి. ఇక నేను రంగంలోకి దిగుతాను.
మీ అందరికి మరోసారి నమస్కారం. ఇప్పటి వరకు మోడర్న్ శకుంతల నాటకం చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు ఇంకో నాటకం ఏంటనుకుంటున్నారా? మోడర్న్ దేవదాసు. ఈ నాటకం చూసి ఎంజాయ్ చేయండి. చప్పట్లు కట్టండి కట్టండి. దేవత, నేను పట్టణం వెళ్ళిపోతున్నాను. బేవర్స్ గా తిరగడానికా? బాగా తినడానికి. అక్కడైతే రకరకాల తిండ్లుంటాయంట. ఇక్కడ బడులు లేక పట్నం పంపిస్తున్నారనుకున్నా. నీ తిండి భరించలేక పట్నం పంపిస్తున్నారన్నమాట. జాగ్రత్త, పట్నంలో మోసాలు ఎక్కువ ఉంటాయంట. అలాగా? అయ్యో, అలాగైతే రోజు అవే తింటా. చీ, మోసాలంటే సమోసాలు కాదురా, నిన్ను మోసం చేస్తారని. సర్లే, మళ్ళీ ఎప్పుడు వస్తావు? మన ఇద్దరం లవ్ సాంగ్ పాడుకునే ఏజ్ రాగానే వస్తా. ఏజ్ ఎలాగో వస్తుంది, నీకే గేజ్ రాకుండా చూసుకో. బాయ్ బాయ్. పోదాం పారునుతో దాంచెలో చెలో, పల్లెకు పోదాం పారునుతో దాంచెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో, పల్లెకు పోదాం పారునుతో దాంచెలో. ఇలా వెళ్తే పల్లె కాదు కదా, చిన్న ఇల్లు కూడా చూడలేము. నీ కాళ్ళ కింద పడి అవి కాలు పొడైపోతాయి కదా. What nonsense you are talking? నేనెవరో తెలుసా? Come on, come on, చెప్పండి, చెప్పు, నేనెవరు? గాడిద గుడ్డువి, గాడిద గుడ్డువి, గాడిద గుడ్డు, గాడిద గుడ్డు, గాడిద గుడ్డు. నువ్వు దేవదాసువి. పట్నం వెళ్ళి 10 ఏళ్ళైంది. నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావే? ఎన్నేళ్ళైనా ఇంట్లో కుండని, చెరువులో బండని మర్చిపోతామా? లేదు, మర్చిపో కూడా అంతే. నువ్వు సుబ్బమ్మతవి కదా? అయ్యో, నాకు ఏజ్ పెరిగింది కదా, నువ్వు ఎలా గుర్తుపట్టావు? ఎదవల్ని గుర్తుపట్టడానికి ఏజ్తో పనే ఉందత్తా. రావే రావే. పారు పారు పారు. దేవదా, పారు. దేవదా, దేవదా. హాయ్ పారు. హాయ్ అంకుల్. దేవదాసు రాలేదా? అయ్ పారు, నేనే నీ దేవదాసుని. నువ్వా? నేను స్లిమ్ అయి రమ్మంటే డ్రమ్ అయి వచ్చావేంటి? అంటే సిటీ ఫుడ్, సీ ఫుడ్ తినేసరికి కాస్త బొద్దుగా అయ్యాను అంతే. సర్లే, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. వాడు కోతిలా ఉంటాడు, వాణ్ణి ఎలా చేసుకుంటాను? వాడు కోతిలా ఉంటాడు, వాణ్ణి ఎలా చేసుకుంటాను? ప్రాంప్టింగ్ తీసుకోకు, ప్రాంప్టింగ్ తీసుకోకు. మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, ఏం చేద్దాం అని అడుగు. తిందాం. ప్రాంప్టింగ్ వెనక, ప్రాంప్టింగ్ వెనక్కు. అయితే ఓకే, నీకు నచ్చిందాన్ని నువ్వు చేసుకో, నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటా. పారు, పెళ్లి చేసుకుందామంటే చెరుకర్ని కాదు, మనం చేసుకుందామని. సరే, వెళ్ళి మా నాన్నతో మాట్లాడదాం. ఆయన ఒప్పుకున్నారనుకో, వెంటనే పెళ్లి చేసుకుందాం. సరే, అడుగుదాం పదా. చాలా పల్లెకు పోదాం పారునుతో దాంచెలో చెలో, పల్లెకు పోదాం పారునుతో దాంచెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో, పల్లెకు పోదాం పారునుతో దాంచెలో. అయ్యో నాన్నగారు. చెప్పు పార్వతి.
నేను దేవదాసు ప్రేమించుకుంటున్నాం నాన్న. అయితే దేవదాసుని పిలవాలి గాని వాళ్ళ తాతని తీసుకొచ్చావేంటి? అంటే నేనే దేవదాసని. నువ్వా? ఓరి ఓరి ఓరే, నిన్ను చూస్తే మీ తాతని చూసినట్టే ఉందిరా దేవదాసు. అంటే 40 ఏళ్ల తర్వాత నేనెలాగో ఉంటానుగా. కాదురా, 40 ఏళ్ల ముందే తాతలా ఉన్నావు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. పారుని నేను కడుపులో పెట్టి చూసుకుంటాను. అంటే దాన్ని కూడా తినేస్తావా? అది కాదు కాదు, నా గుండెల్లో పెట్టుకుంటా. ఇంట్లో పెట్టుకుంటా అనాల్సింది పోయి వంటలో పెట్టుకుంటా అంటున్నావేంటి? ఏదో తేడాగా ఉంది. నేను ఈ పెళ్లి కుప్పుకోను పో. పారు దేవదా, పారు దేవదా, పారు దేవదా. దిగమే మాయా నాయన దేవదాసు, నాన్నగారు ఇలా పగలు రాత్రి తాగితే ప్రమాదం రా. అయితే మధ్యాహ్నం తాగుతానన్నా. రేయ్, ఇలా తాగితే లివర్ చెడిపోతుందిరా. కొత్త లివర్ పట్టిద్దాం నాన్న. అబ్బా, గుండె పాడైపోతుందిరా. కొత్త గుండె పెట్టిద్దాం నాన్న. రేయ్, మీ నాన్న చచ్చిపోతాడ్రా. అయితే కొత్త నాన్నని తెచ్చుకుందాం నాన్న. రేయ్, అసలు ఎందుకు తాగుతున్నావురా? ప్రేమ 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 ఫెయిల్ అయింది నాన్న, ఫెయిల్ అయింది. నీ దాకు కదా. నాదే నాదే. రే రేయ్, ఇంతకు దానికి ఎందుకు తాగిపిస్తున్నావురా? ఎందుక? నేను ఇలా తాగితే నువ్వేమంటావు? నిన్ను కనే కన్నా ఆ కుక్కను పెంచుకుంటే బాగుండేదిరా. కదా, అప్పుడు కుక్కను పెంచుకుంటే బాగుండేది అంటావు. అందుకే దేనికి కూడా తాగేస్తున్నా. తాగు తాగు తాగు. ఇప్పుడు ఇద్దరం తాగుబోతలావే. జగమే మాయ బ్రతుకే అమ్మ పార్వతి, ఆ దేవదాసు బాటిల్ మీద బాటిల్ తాగుతుంటే నువ్వేం అడగవా అమ్మా? నేనేం అడగను మావయ్య. ఆయన తెచ్చుకుందే ఆ బాటిల్. నాకు కావాలి పుల్లు. ఆయననే తాగనివ్వండి మావయ్య. పారు పారు, నువ్వు సూపర్ పారు, సూపర్. అసలు నన్ను కాదని వేరే పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు పారు? సారీ దేవదా, ఈ జన్మకు నన్ను మర్చిపో దేవదా, మర్చిపో. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నన్ను మర్చిపో దేవదా, మర్చిపో.
ఇంకా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటావేమో అనుకున్నా. అందుకే తాగుతున్నాను నానా. నాన్న ఇలా నువ్వు అర్జెంటుగా వేరే సంబంధాలు చూసాయి. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. పారు హొసై పారు, మీ ఆయన అడిగానని చెప్పు. నేను హ్యాపీ, ఫుల్ హ్యాపీ 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 హ్యాపీ. రానా ఎల్లు చూసారా కలియుగంలో దేవదాస్ చరిత్ర ఎలాగుందో. పార్వతి నువ్వు నాతో రా. కమా. అయ్యో అయ్యో అయ్యో. మరి ఇప్పుడు దాకా మీరు మోడర్న్ దేవత చూశారు కదా, ఇప్పుడు మహాభారతంలోని మోడర్న్ వెరైటీ వస్త్రాపహరణ చూస్తారు. ఇది ఎవరిని అపహాస్యం చేయడం కోసం కాదు, మీరు సరదాగా నవ్వుకోవడం కోసం. తప్పులుంటే క్షమించండి. మరే అర్థం చేసుకున్నారు కదా. సీ అండ్ ఎంజాయ్. తప్పట్లో. అది వెరీ గుడ్. మన నాటకం మొదలవుతున్నట్టుంది, వెళ్దామా? ఈ కథ బరువుగా ఉందక్క, చిన్న కథ ఉంటే ఇవ్వండి. మొయ్యలేకపోతే ఇడ్చుకురావే. రేయ్ బక్క భీమసేన. అక్క ధర్మరాజు ఎక్కడా? ఎక్కడో పేకాటకెళ్ళి ఉంటాడక్క. మన నాటకం మొదలవుతున్నట్టుంది, వెళ్దామా? ఈ కథ బరువుగా ఉందక్క, చిన్న కథ ఉంటే ఇవ్వండి. మొయ్యలేకపోతే ఇడ్చుకురావే. రేయ్ బక్క భీమసేన. అక్క ధర్మరాజు ఎక్కడా? ఎక్కడో పేకాటకెళ్ళి ఉంటాడక్క.